భాష, సంస్కృతుల యొక్క అడ్డంకులను అధిగమించే శక్తి సంగీతానికి ఉంది. సామాజిక మార్పుకు సంగీతం ఒక అద్భుతమైనటువంటి గొప్ప సాధనం. భక్తి ఉద్యమాలు మొదలుకొని స్వాతంత్ర పోరాటాలు, ఆధునిక ఉద్యమ గీతాల వరకు ప్రపంచంలో శక్తివంతమైన సాధనంగా చరిత్రను కలిగి ఉంది. మార్పు మాట పాటలో ఇమిడితే ఆ పాటలు యుగధర్మాన్ని ప్రతిబింబించి సామాజిక సమస్యలను బలంగా సామాన్య ప్రజలలో హృదయాలలోనికి జొప్పించి ఆలోచింపచేయగలుగుతాయి. ఆలోచింపచేయగలిగినప్పుడు పరిష్కారాలు ప్రజలే తీసుకొస్తారు. గాయకుడి స్వరంలో కనపరిచిన భావోద్వేగం స్ఫూర్తినిస్తుంది, ఓదార్పునిస్తుంది, అన్నిటికన్నా మించి జనాన్ని సమీకరిస్తుంది. ఈ సమీకరించే అద్భుతమైనటువంటి శక్తి, యుక్తి కలిగినటువంటిది సంగీతం. అందుకే ఎన్నో ఆధునిక ఉద్యమాలు పూర్వకాలం నుంచి మొదలుపెట్టుకొని ఇప్పటి వరకు కూడా సంగీతాన్ని, పాటని ఒక మార్గంగా, సాధనంగా ఎంచుకున్నాయి. అయితే గాయకుడి స్వరంలో కనపడినటువంటి భావోద్వేగం స్ఫూర్తినిస్తుంది. అన్నిటికన్నా మించి సమీకరించటమే కాకుండా సామాజిక ఉద్యమాన్ని బలపరిచి ఉద్యమ స్థాయిలోకి తీసుకొని పోయి మార్పు అంటే ఏమిటి, ఏ మార్పు కావాలి, ఏ మార్పుని ఏ విధంగా మనం అందుకోగలగాలనేటటువంటి మార్గాన్ని కూడా చాలా అద్భుతంగా రమణీయమైన స్వరం ద్వారా సామాన్యుడికి అందజేస్తుంది. జాతీయ పోరాటం మొదలుకొని ఆధునిక ఉద్యమాల వరకు సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. అమెరికాలో పౌర హక్కుల సంఘం పోరాటంలో వీ షల్ ఓవర్కమ్ వంటి పాట ప్రజలను ఎంతో ప్రభావితం చేసింది, ఏకం చేసింది. అలాగే అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ఇటలీలో అధికార లాలసకు ఎదురుగా నిలబడినటువంటి గొప్ప పాట బెల్లా సియావో. ఇది ఒక జానపద పాట, ప్రజల్ని ఎంతో గొప్పగా సమీకరించింది. అందువలన సంగీతానికి ఉన్నటువంటి ఒక గొప్ప శక్తియుక్తులను మనం చాలా వరకు గుర్తించాలి. సంగీతాన్ని సాధనంగా వాడుకోవడమే ఇప్పటి సమాజం తాలూకా కర్తవ్యం. అయితే భక్తి సంగీతంలో ఉన్నటువంటి వారు కూడా సామాజిక ఉద్యమానికి వారు భక్తిని ఒక మార్గంగా ఎంచుకున్న ఆ పాటలో వారు చెప్పదలిసినటువంటి, వారు తిరస్కరించేటటువంటి భావాలను అద్భుతంగా వ్యక్తపరిచారు. అన్నమయ్య లాంటి వారు కూడా వర్ణాధిపత్యాన్ని, కులాధిపత్యాన్ని, సమానత్వాన్ని బోధించాడు. వర్ణాధిపత్యాన్ని నిరసించాడు, కులాధిపత్యాన్ని నిరసించాడు. ఆయన తన పాటలలో ఎన్నో విషయాలను పొందుపరిచాడు. నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే, అండనే బంటు నిద్ర అదియు ఒకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, కడగి ఏనుగు మీద కాయు నెండొకటే, పొడగి శునకము మీద పొలయు నెండొకటే, కడు పుణ్యులను పాపకర్ములను సరిగావా అని భక్తితో వెంకటేశ్వరుని కీర్తించిన ధిక్కార స్వరం తన సమాజంలో ఏ మార్పుని కోరుకుంటున్నాడో సూచించగలిగాడు. అయితే సామాజిక స్పృహతో వ్యక్తీకరించినప్పటికీ అన్నమయ్య ఒక స్థాయిలో వీటన్నిటి పట్ల తన అభిప్రాయాలను చెప్పినప్పటికీ కృషి సల్పినప్పుడు అతని జీవితం మనకు తెలియటం లేదు. బ్రాహ్మణేతర కులాలు సామాజిక స్థాయి కోసమై జరుపుతున్న ప్రయత్నానికి వైష్ణవ మతం ఒక సామాజిక గుర్తింపునివ్వటానికి అన్నమయ్య గీతాలు, చాలా గీతాలు ఉపయోగపడ్డాయి. అలాగే మనం తెలుగునాట వినేటటువంటి చాలా గొప్పదైనటువంటి ఈ తత్వం, ఈ తత్వాలు అనేవి అనేక మంది మామూలు స్థాయి కలిగినటువంటి కులాల నుంచి వచ్చినటువంటి వారు పాడే అద్భుతమైనటువంటి గానం. ఆ గానం ద్వారా స్వేచ్ఛగా రచనలు చేశారు, గానం చేశారు, తత్వ లక్షణాన్ని ప్రచారం చేశారు. పరిసరాలను, ప్రవృత్తులను, సంఘటనలను పరిశీలించి వ్యక్తి యొక్క, సమాజం యొక్క చింతన ధోరణులను ప్రదీప్తం చేసి చాలా వరకు సామాజిక
సమాజంలో ఉండేటటువంటి మౌఢ్యాన్ని ఈ తత్వాల ద్వారా నిరసించారు. వారు ఏ మత ప్రచారకులు కారు, కానీ భక్తిని, పరమాత్మని నమ్ముతూనే ఆస్తికులైన సమకాలీన సమాజం పట్ల వారికి ఉండేటటువంటి అభిప్రాయాలను చాలా వరకు చక్కగా సామాన్యుల్లోనికి తీసుకుపోయారు. కుల వర్ణాల ఆధిపత్యం పుంజుకుంటున్నటువంటి దశలో పరమాత్ముని నమ్మిన ఆస్తికులైన వారు కులం, ధనం వల్ల గౌరవం, ప్రతిష్టలు, ఔన్నత్యం కలగటాన్ని దుయ్యబట్టారు. అందుకే కులము ఘనము కాదు, గుణము ఘనంబురా అని చాటినవాడు వేమన. అజ్ఞానమి శుద్ధత్వము, సుజ్ఞానము బ్రహ్మమౌట, శృతులను వినరా అజ్ఞానముడిగి వాల్మీకి సుజ్ఞానపు బ్రహ్మముందే చూడర వేమ అంటూ ఆధ్యాత్మిక అంశాలను కొత్తగా వివరించారు. అందువల్ల ఈ ఉద్యమ కారణంతో సాధించినటువంటి అనేకమైనటువంటి పనులు సంగీతం ద్వారా, విశేషించి బహుళ జనానికి అందుబాటులో ఉండేటటువంటి సంగీతం ద్వారా సంగీతజ్ఞులు ఎంతోమంది ప్రయత్నం చేశారు. అయితే మనం క్లాసికల్ అనబడే, శాస్త్రీయ సంగీతం అనబడేటటువంటి ఒక ప్రక్రియ ద్వారా పెద్దగా మనకి ఈ మార్పు జరిగినట్టు కనపడదు. ఉత్తర భారతదేశంలో మనం పరిశీలించినట్టయితే కుమార్ గంధర్వ తన కచేరీలలో మొట్టమొదటగా కబీర్ భజనలను పాడటం ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత ఒక సంప్రదాయంగా మారి చాలామంది గాయకులు ఆ సంప్రదాయాన్ని పాటించారు. ఇందులో ముఖ్యంగా మన పాత్ర, మనకు తెలిసినటువంటి సమకాలీన సమాజంలో ఒక అద్భుతమైన వ్యక్తి, ఈ సంస్కరణకు తోడ్పడుతున్నటువంటి వ్యక్తి టిఎం కృష్ణ. తోడూరు మాడభూషి కృష్ణ ఒక ఉన్నతమైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన, తమిళనాడులో జన్మించిన వ్యక్తి. ఆయన సంగీతజ్ఞుడు, సంగీత కళానిధి బిరుదాన్ని మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీ నుంచి పుట్టుకుని సంపాదించినటువంటి వాడు. తన ప్రతిభ ద్వారా మాత్రమే సంపాదించినటువంటి వాడు. అయితే ఏమిటి ఈ కృష్ణ ప్రత్యేకత? కృష్ణ గురించి సమకాలీన సమాజంలో మనం ఎందుకు చదువుకోవాలి అనేటటువంటిది గమనించినట్టయితే, చెన్నై మ్యూజిక్ అకాడమీ ఒకానొకప్పుడు అది ఒక గొప్ప కన్జర్వేటివ్ సంస్థగా పేర్కొనబడినటువంటిది. మన గొప్ప కవి అయినటువంటి చాలా గొప్పవాళ్ళు ఏమి చెప్పారంటే, మనం కర్ణాటక శాస్త్ర సంగీతం సభకు వెళ్ళినట్టయితే అక్కడ ఊదుబత్తుల వాసన తప్ప ఇంకేముంటుందని పరిహసించిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఏ సంగీత ప్రకృతి అయినా దాని మధురిమని, దాని ప్రక్రియని మనం నిరసించలేము. ఆ ప్రక్రియలో ఉన్న ప్రత్యేకత, దానిలో ఉన్న ప్రజ్ఞని మనం దాన్ని తిరస్కరించలేము. అయినా ఈ శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతుడైనటువంటి వ్యక్తి సమాజం కొరకు, సమాజం తన శక్తివంతమైనటువంటి సంగీత సాధన ద్వారా అతను కనపరిచినటువంటి ఆ తృష్ణ, మార్పు కోసం తృష్ణ, సామాన్య మానవుడికి సంగీతం అందజేయాలి, సంగీతం ద్వారా, గాత్రం ద్వారా, పాట ద్వారా సామాజిక మార్పును తేవాలి అనే కోరుకున్నటువంటి ఈ శాస్త్రీయ సంగీతకారుల్లో అద్భుతమైన వ్యక్తి మొదటివాడు టిఎం కృష్ణ. టిఎం కృష్ణని చాలా అసాధారణమైన వాడుగా చెప్తారు. ఎందుకంటే చాలా ధైర్యం కలిగినటువంటి వాడు. ఆయన పుట్టి పెరిగినటువంటి వాతావరణంలో దీనికి, ఈ విప్లవానికి ఎక్కడా కూడా ఒక పునాది కానీ, ఒక బలమైనటువంటి సపోర్ట్ కానీ దొరకదు. అయినా తను తన విశిష్టమైనటువంటి పద్ధతుల ద్వారా చేశాడు. కృష్ణ సాంప్రదాయ ప్రధాన రాగాలలో శాస్త్రీయ రూపాల మధ్య త్యాగరాజు, శ్యామశాస్త్రి, దీక్షితారు వంటి స్వరకర్తల సాహిత్యాల మధ్య సులభంగా ప్రయాణిస్తాడు. మీరా, కబీర్ మరియు ఇతరుల ప్రసిద్ధ భజనలను పాడతాడు. పురంధరదాసు యొక్క భక్తి గీతాలలో రాణించాడు. సంస్కృత శ్లోకాలను పాడాడు. రామాయణం వంటి ఇతిహాసాల నుండి, ప్రఖ్యాత స్వరకర్తల తమిళ పాటల నిధి నుండి పారవశ్యం కురిపించి, కర్ణాటక రాగాలలో విశేషించి అద్భుతమైన
ఆధునిక రచయిత అయిన పెరుమాళ్ మురుగన్ వంటి వారి రచనలకు ఒక శాస్త్రీయమైనటువంటి ఒక నిబద్ధతను, ఒక శాస్త్రీయమైనటువంటి స్థాయిని కల్పించినటువంటి వాడు కృష్ణ. అయితే కృష్ణ నారాయణ గురు రాసినటువంటి కవిత్వాన్ని సంగీతపరిచి అనేక కచేరీలో ఈ మధ్య పాడుతున్నాడు. అయితే అతను ఈ స్వరకర్తల స్వరాన్ని మాత్రమే తీసుకొని అందులో ఆ సంగీతం యొక్క మాధుర్యాన్ని తీసుకొని దానిలోకి సామాజిక మార్పు, సమాజంలో జరుగుతున్నటువంటి ఈ మార్పులను, సమాజంలో జరగవలసినటువంటి మార్పులను విశేషించి పొందుపరిచి సంగీతంలో అందులో సమ్మిళితం చేసి అద్భుతమైనటువంటి ప్రక్రియను చేపట్టాడు. బంగ్లాదేశ్ నుండి ఎక్కువగా వైష్ణవ హిందువులు మరియు సూఫీ ముస్లింలు కలిగి ఉన్న ప్రయాణపు సంచార జాతులకు సంబంధించినటువంటి సంగీతాన్ని, బౌల్ యొక్క జానపద పాటలను తరచుగా పాడాడు. తన కచేరీలను రఘుపతి రాఘవ రాజారాం, ఈశ్వర అల్లా తేరోనాం వంటి చిన్న చిన్న ముక్కలతో ముగిస్తుంటాడు. ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంటాడు. సాధారణ మంగళంతో ముగించడు. ఠాగూరు కవితలోని, జాతీయ గీతంలోని పంక్తులు పాడి కొన్ని భాగాలతో ముగిస్తాడు. ఎంచుకున్నది ప్రేక్షకులకు ఆనందాన్ని, కన్నీళ్లతోనూ కదిలిస్తుంది. అతను ఫైజ్ అహ్మద్ ఫైజ్ యొక్క హమ్ దేఖేంగేను కచేరీ హాళ్లలో నిరసన వేదికలపై పాడాడు. బెంగళూరులో యూనిటీ ఇన్ డైవర్సిటీ పేరుతో కచేరీలో అతను పాకిస్తాన్ జాతీయ గీతాన్ని రచించినటువంటి హఫీజ్ ఒళ్ళు జలధరించే రీతిలో ఉర్దూలో కృష్ణుడిపై లోతుగా కదిలే భజనను రచించాడు. అది ధైర్యానికి మారుపేరిన టిఎం కృష్ణ కచేరీలో వినిపించాడు. ఈ దేశం గొప్ప వైవిధ్యానికి అద్దం పట్టేటటువంటిది. అలాగే ఈ దేశపు సంగీతంలో కూడా అద్భుతమైన వైవిధ్యం ఉన్నాయి. పాటలు మరియు రాగాలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ సమీకరించి వాటిని సమ్మిళితం చేసి సామాజిక ప్రయోజన కోసం కచేరీలో కలిపి పెట్టాడు. అది ఒక గొప్ప ప్రక్రియ, టిఎం కృష్ణ చేసినటువంటి ప్రక్రియ. ఇంతవరకు ఏ శాస్త్రీయ సంగీతంలో గొప్పవారు కూడా చేయనటువంటి ప్రక్రియను తను చేశాడు. అనేక కచేరీలలో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పాడాడు. కళ యొక్క తీవ్రమైన విద్యార్థి, కొత్త సరిహద్దులను అన్వేషించాడు. ప్రతి కచేరీలో తాను మామూలు కచేరీలు పాడే సంగీత కళానిధులను అధిగమించి స్వచ్ఛతావాదంతో నిలిచాడు టిఎం కృష్ణ. చాలా విశేషమైనటువంటి అద్భుతమైన విషయం ఏమిటంటే మన సమకాలికుడు ఇప్పుడు ఉన్నాడు, తన ఉద్యమాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. కృష్ణుణ్ణి తీవ్రంగా విమర్శించేవారు ఉండొచ్చు, కానీ అతను సృష్టించినటువంటివి కావు. అతనిపై వివాదాలు సమాజం సృష్టిస్తుంది. అతను ఏమి తప్పు చేశాడు? లింగ మార్పిడి జరిపినటువంటి సమాజంలో కూడా అట్టడుగు వర్గాల వరకు కూడా శాస్త్రీయ సంగీతాన్ని తీసుకెళ్లడంలో కృష్ణ ముందంజలో ఉన్నాడు. అతను యువ కవులను కలుపుకొని వారి గ్రామాల్లో కచేరీలు నిర్వహిస్తాడు మరియు వారితో పాటు వారు కమ్యూనిటీల్లో ప్రదర్శనలు ఇస్తాడు. వారితో కలిసిపోతాడు మరియు వారి సంగీతం శాస్త్రీయ సంగీతం కంటే తక్కువ కాదు, కానీ భిన్నంగా, తరచుగా మరింత ఉత్సాహంగా, మనోహరమైనగా అనేటువంటి సంగీతం ఈ అట్టడుగు వర్గాల్లో ఉంది అని తను పాడి వినిపించి సమాజానికి ప్రదర్శించాడు. అయితే టిఎం కృష్ణ ఒక్క సంగీతజ్ఞుడే కాదు, చాలా భావోద్వేగంతో మాట్లాడగలిగినటువంటి వక్త, మంచి రచయిత. చాలా గొప్ప పుస్తకాలు 2 రాశాడు టిఎం కృష్ణ. మనం అందరం అధ్యయనం చేయవలసినటువంటి పుస్తకాలు. ది సదరన్ మ్యూజిక్, రెండవది సెబాస్టియన్ అండ్ సన్స్. అసలు ఇప్పుడు దేవతలు సృష్టించినటువంటి కళా సాధనాలుగా
గొప్పగా కీర్తించినటువంటి మృదంగం, అలాగే అనేక వాయిద్యాలు సృష్టించినటువంటి వారెవరు, వాటిని తయారు చేస్తున్నటువంటి వారెవరు, వారికి సమాజంలో ఇస్తున్నటువంటి గుర్తింపు ఏది, వారి మనుగడ ఎక్కడ, వారి సామాజిక జీవితం ఏమిటి ప్రశ్నించి నిరూపించినవాడు. మనం చిన్నప్పుడు ఒక గొప్ప సూక్తి చదువుకున్నాం. తత్పల హేతుక్రమ వృక్షమున్ తలపరెవ్వారు పలుమారం మధురత్వమున్ నుతుల సంభావింతురు. మామిడి పండ్లు తింటాం, అద్భుతంగా వాటి తాలూకా రుచిని గురించి, మధురిమ గురించి చెప్తాం. కానీ తత్పల హేతుక్రమ వృక్షము, అది ఏ వృక్షం ద్వారా వచ్చిందో మనిషి చెప్పడు. ఇది సమాజం తాలూకా గొప్ప బలహీనత. ఈ మృదంగం అనేటటువంటిది సృష్టించినటువంటి వాడు సమాజంలోని అట్టడుగు వర్గానికి చెందినటువంటి వారు. వారు ఎంత కష్టించి ఆ సాధనాన్ని సృష్టించి ఆ సృష్టికర్త అయినటువంటి అతనిని మరిచి అతనికి సమాజంలో గుర్తింపునివ్వకుండా ప్రక్కకు నెట్టడం అనేది అది ఒక్క గొప్ప సామాజిక రుగ్మత, దాన్ని నిర్మూలించవలసినటువంటి గొప్ప బాధ్యత సంగీతజ్ఞుల మీదే ఉంది. ఈ సెబాస్టియన్ అండ్ సన్ తన పుస్తకంలో అద్భుతంగా చెప్పాడు. ఎంత శ్రమిస్తారు వాళ్ళ మృదంగాన్ని తయారు చేయటానికి. ఆ తండ్రి కొడుకులు వాళ్ళకు మాత్రమే తెలిసిన విద్యది. ఆ రాయి, ఆ చర్మాన్ని చేసేటటువంటి వాళ్ళ ప్రక్రియ ఎప్పుడు మృదంగంగా మారుతుంది, దాన్ని ఏ విధంగా వాళ్ళు ఎంత శ్రమిస్తారు. ఇలాంటివి కోకొల్లలు టిఎం కృష్ణ ఈ సంగీత ప్రపంచంలోకి తీసుకొచ్చాడు. అయితే ఈ శాస్త్రీయ సంగీత ప్రపంచంలో టిఎం కృష్ణను నిరసించిన వారు తక్కువ లేరు. సంగీత కళానిధి టిఎం కృష్ణకు ఇచ్చినప్పుడు రంజని, గాయత్రి లాంటి చాలామంది, త్రిచూర్ బ్రదర్స్ లాంటి వారు ఎంతోమంది దాన్ని నిరసించారు. ఆ ఫంక్షన్నే బహిష్కరిస్తామని ఓపెన్గా చెప్పారు. అయినా కృష్ణని సమర్థించిన వారు లేకపోలేదు. కృష్ణను తన ప్రయత్నం తను చేస్తున్నాడు, ఏమిటి ఆయన చేసినటువంటి తప్పు అని అతని తరపున నిలబడినటువంటి వాడు లేకపోలేదు. టిఎం కృష్ణ పుస్తకాలు దయచేసి నా మనవి చదవండి, సమకాలీన యువత చదవండి. అక్కడ మనకి ఈ సమాజంలో జరిగేటటువంటి ప్రక్రియ, ఈ ఇంచుమించు కొన్ని వందల సంవత్సరాల నుండి జరిగినటువంటి ఈ తిరస్కరణకు గురి కాపడినటువంటి వ్యక్తులే సృష్టికర్తలు ఈ సంగీత సాధనాలకి అనే ఒక గొప్ప విషయం తెలుస్తుంది. మనలో మార్పు వస్తుంది. కాబట్టి తప్పకుండా నా మనవి, టిఎం కృష్ణ రాసినటువంటి 2 పుస్తకాలు చదవండి, చదివి చైతన్యాన్ని పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.